నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతము పసుపు పంటకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో గుర్తింపు కోసం పోటీ పడుతుంది ఆర్మూర్ ప్రాంత పసుపు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం ప్రస్తుతం కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు ప్రతిపాదన పంపించారు. ఒకవేళ ఆ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే పసుపు ఆర్మూర్ ప్రాంత పసుపు మరో రికార్డును సొంతం చేసుకుంటుంది. అసలు జియో ఇండికేషన్ కోసం పసుపు ఎందుకు పోటీ పడుతుంది, ఇక్కడి ప్రాంత పసుపుకున్న ప్రత్యేకత ఏంటి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తారు రైతులు. ముఖ్యంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇటు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, బాల్కొండ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఆర్మూర్ ఈ మూడు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున రైతులు పసుపును సాగు చేస్తారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పసుపునే ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. దేశంలో నాణ్యమైనటువంటి పసుపు ఎక్కడ పండుతుందంటే ఆర్మూర్ ప్రాంతంలో పండుతున్నంతగా రైతులు ఒక నాణ్యమైనటువంటి పసుపు పంటను సాగు చేస్తారు. ఒకవైపు ప్రధాన పంటతో పాటు అంతర పంటగా కూడా పసుపును సాగు చేస్తారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో మొక్కజొన్నతో పాటు అంతర పంటగా పసుపును సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రకరకాల వెరైటీలు ఉన్నటువంటి పసుపును సాగు చేస్తారు. అయితే ఎర్ర గుంటూరు రకం అనేది చాలా ఫేమస్. ఈ ప్రాంతంలో దాదాపు మెజార్టీ రైతులంతా కూడా ఎర్ర గుంటూరు పసుపునే సాగు చేస్తారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ సహకారంతో గత 2-3 ఏళ్ళుగా కూడా పసుపు సాగు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిండ్రు. ఇప్పటికే సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసిండ్రు. ఆర్మూర్ ప్రాంతంలో పండేటువంటి పసుపుకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేటువంటి క్రమంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పండేటువంటి పసుపును గుర్తించింది. ముఖ్యంగా ప్రాంత రైతులకు అనుకూలంగా ఉండేలాగా ఈ ప్రాంత పసుపు రైతులకు కొంత చేదోడు అందించే విధంగా ఇప్పటికే కేంద్రం పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వారు కూడా పసుపు పైన ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం విత్తన పసుపు కొరత ఏర్పడడంతో విత్తన పసుపు కొరతను అధిగమించేందుకు ఈ మధ్య కాలంలో పసుపు నార్మలను కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం చాలా మంది ఇతర ప్రాంత రైతులు కూడా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి పరిశోధనా కేంద్రంకి వచ్చి పసుపు నార్మల్ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఈ సంవత్సరం మనకు కనిపించింది. సో ఇట్లా పసుపు మీద గత 4-5 సంవత్సరాలుగా కూడా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. పసుపు మరింత సాగు విస్తీర్ణం పెంచడము, అట్లాగే పసుపు రైతులకు చేదోడు వాదుగా ఉండేలాగా రకరకాల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వారు ఇటీవల ఆర్మూర్ ప్రాంత పసుపుకి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చేటువంటి క్రమంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ కనుక కేంద్రం జియో ఇండికేషన్ కనుక పసుపుకి ఇస్తే ఈ ప్రాంత రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎగుమతులు పెరుగుతాయి, వ్యాపారస్తులు నేరుగా రైతుల వద్దకు వచ్చి పసుపును కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ ఆర్మూర్ అంటే పసుపు, కానీ ఇప్పుడు జియో ఇండికేషన్ ఇవ్వడం మూలంగా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ ప్రాంతంలో పసుపు పండిస్తారనేటువంటి ఒక సమాచారం బయట దేశాలకు కూడా వెళ్తుంది. కాబట్టి పసుపుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేటువంటి క్రమంలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం ప్రతిపాదన పంపారు. ఒకవేళ కేంద్రం ఈ ప్రతిపాదన కనుక ఆమోదిస్తే చాలా ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి వస్తువుల జాబితాలో పసుపు కూడా చేరుతుంది. ప్రధానంగా తిరుపతి లడ్డి కావచ్చు, చెండూరులో పండేటువంటి కందిపప్పు కావచ్చు, నిర్మల్ కొయ్య బొమ్మలు కావచ్చు, గద్వాల ఇక్కత్ చీరలు కావచ్చు, పోచంపల్లి కొయ్య బొమ్మలు కావచ్చు, ఇట్లా రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకంగా ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి. అవి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, తయారయ్యేటువంటి ఉత్పత్తులు కావచ్చు. వాటికి ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది. అట్లా టర్మరిక్ కూడా ప్రస్తుతం జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం పోటీ పడుతుంది. ఈ ప్రాంతంలో పండేటువంటి పసుపు కనుక జియోగ్రాఫికల్ భౌగోళిక గుర్తింపు ఇస్తే ఈ ప్రాంత పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మాట్లాడదాం. ఈ ప్రాంతంలో రైతులు కూడా చాలా మంది ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఏం చెప్తారో, ఒకవేళ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తే దీని మీద రైతులు ఏమనుకుంటున్నారు, వస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. పసుపు సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. భౌగోళికంగా పసుపుకు గుర్తింపు వచ్చేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. దీని మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు? పసుపుకి ఇప్పటికే ఒక పసుపు బోర్డు కూడా ఏర్పడింది, పసుపు మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల పసుపు నార్మల్ కూడా వచ్చినాయి. సో రైతులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా పసుపు సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకవేళ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తే ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు చాలా ఏళ్ళుగా పసుపు సాగు చేస్తున్నట్టున్నారు, ఎన్ని సాగు చేస్తున్నారు? సుమారు మా తాత ముత్తాతల నుంచి ఇదే మేము ప్రధాన పంటగా ప్రతి సంవత్సరం ఎప్పుడు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా దీన్ని పండించడానికి ఎప్పుడు కూడా మేము వెనకడుగు వేయలేదు. ఇంకా ముందు ఇంకా చాలా వెరైటీస్ కూడా వచ్చాయి ఇప్పుడు పసుపులో. ఈ దుగ్గిరాల కానీ, ఎర్రగుంటూరు కానీ, రాజేంద్ర సోనాలు కానీ, ఇవన్నీ వెరైటీస్ వచ్చాయి. కాబట్టి మేము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పంటని గట్టిగా తీయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నాం.
దీనికి ఏంటంటే ధర మాత్రం చాలా తక్కువగా ఉంది మార్కెట్కి వెళ్తే. ఈ కేంద్రం దీని మీద కొంచెం చొరవ చూపించి కనీసం మద్దతు ధర 15,000 రూపాయలు ఉండేట్టు చూసుకుంటే మా రైతులకు గిట్టుబాటు అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు ఆర్మూర్ అంటే పసుపు అనే ఒక గుర్తింపు వచ్చేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ అది పూర్తయితే రైతులు ఎట్లా ఉంటుంది, దీని మీద రైతులు ఏమనుకుంటారు? అలా అయితే మేము మొట్టమొదటిసారిగా చాలా ఆనందపడతాం మేము రైతులందరం. అది చాలా మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ. ఆ కళ ఒకవేళ నిజమైతే మా అంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పేసి మేము భావిస్తున్నాం. మా ఆర్మూర్ ప్రాంత రైతులు, మా బాల్కొండ ప్రాంత రైతులు. ఎందుకంటే పసుపు ప్రధాన పంట, మాకు జీవనోపాధి అది. ఈ ఆర్మూరు, కమ్మరపల్లి, బాల్కొండ ఈ ఏరియాలో ఏమున్నా అంటే మాకు ప్రధానంగా పసుపే పండిస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు పసుపు పైన ఈ జిఐ గుర్తింపు అంటే ఏదైతే భౌగోళిక గుర్తింపు ఉందో దానికి ఆర్మూర్కి ఇవ్వడానికి పసుపు, ఆర్మూరు ప్రాంతానికి పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి కృషి చేస్తే బాగుంటుందని మేము ఆలోచన చేస్తాం. సో ఒకవేళ పసుపు ఆర్మూర్ ప్రాంతం అంటే పసుపు అనే ఒక గుర్తింపు వస్తే ఒక పసుపు రైతుగా మీరు ఎట్లా భావిస్తారు? రైతుకు 15,000 గిట్టుబాటు ఉంటేనే మా రైతులం పంట పండించడానికి ఎంత ఖర్చైనా మేము పెట్టగలుగుతాం. అంటే ఇంకా యాడికింత పెట్టుబడి ఎన్నో అంటే ఫెస్టిసైడ్ నుంచి ఇది వెళ్తే మంచి వస్తుంది, ఇది దుంపకుళ్ళు పోతుంది, ఇది వస్తుంది అనే మస్తు మంది ఎన్నో రకాల పంట అవి వస్తున్నాయి. అవన్నీ వేయాలంటే రైతుకు గిట్టుబాటు ధర ఉంటేనే ఇవన్నీ ఖర్చు చేయగలుగుతాడు. ప్రపంచ మార్కెట్లో ఆర్మూర్ ప్రాంత పసుపుకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు నేరుగా వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తమకు మంచి ధరలు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత పసుపు రైతులు చెప్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు సాగు చేసే మరికొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. ఈ జిఐ ఇండికేషన్స్ మీద వీరు ఎట్లా స్పందిస్తారు, ఒకవేళ గుర్తింపు వస్తే ఎట్లా ఉంటుంది మాట్లాడదాం. అన్న చెప్పండి, భౌగోళిక గుర్తింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది పసుపుకు సంబంధించి. ఒక పసుపు రైతుగా అట్లాంటి గుర్తింపు వస్తే ఎట్లా ఉంటుంది, ఏమనుకుంటున్నారు? పసుపు రైతుగా చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. చాలా బాగుంటుంది. పసుపు చాలా ప్రధానమైన పంట. ఎన్నో సంవత్సరాల నుంచి పండిస్తున్నాం మేము. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు దీని మీద. 1000 మంది గుర్తింపు వస్తే చాలా బాగుంటుంది మాకు. పసుపు సాగు మాకు ఎంతో ప్రధానమైన పంట. మేము ఎన్నో ఏళ్ళ నుంచి పండిస్తాం. అది తల్లి పంట లాంటిది. దాన్ని మేము లిండాకున్న దాంతో ఎంతో కష్టపడి చేస్తున్నాం. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి మాకు కొంచెం రేటు పెంచితే కొంచెం మేము ఖుషి అవుతాం. తాజాగా హార్టికల్చర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వారు దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా పంపినాం. ప్రస్తుతం మనతోని హార్టికల్చర్ ఆఫీసర్ రాజుగౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జిఐ ఇండికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం నడుస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏంది అసలు దీంతో ఏం జరుగుతుంది? పసుపుకే ఎందుకు ఈ జిఐ ఇండికేషన్ ఇచ్చే ప్రక్రియను జిల్లాలో మొదలుపెట్టింది? నేను గత 2007 నుంచి నేను హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను 4 జిల్లాల్లో పనిచేసాను. అది కూడా 4 జిల్లాల్లో పసుపు పండే ప్రాంతాల్లో పనిచేసినాను. ఏది కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా ఆర్మూర్. నేను కూడా ఒక పసుపు పండించే రైతు బిడ్డనే. మనకు జిఐ ఇండికేషన్ వస్తే కూడా రేపు పొద్దున చాలా ఉన్నాయి లాభాలు. మెడికల్ బై ప్రొడక్ట్స్ కానీ, తర్వాత పసుపు నూనె కానీ, తర్వాత మనకు ఈ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. 10,000 నుంచి 12,000 మంది రైతులు పసుపు పంట పండిస్తున్నారు. 20,000 మాకు టన్నుకు వచ్చింది. అదేవిధంగా ఈ జిఐ ఇండికేషన్ వస్తే కంటిన్యూగా ఇదే రేటు మనకు కొనసాగుతుంది. బయో ఉత్పత్తులు అట్లాంటి వాటికి కూడా మనకు ఇంపార్టెన్స్ పెరిగి మనకు రైతులకు కూడా చాలా మేలు కలుగుతుంది. ఈ క్రమంలో పసుపు బోర్డు కూడా ఏర్పడింది. గత సంవత్సరం పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత కొంత మంచి ధరలు కనిపించినాయి. సో ఇప్పుడు జిఐ ఇండికేషన్ వస్తే ఇంకా ఎట్లాంటి మార్పులు జరుగుతాయి? ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత మనకు అంతకుముందు పసుపు అనేది మనం మాన్యువల్గా ఉడకబెడుతుంటే ఇప్పుడు కడాయిలు పెట్టి కింద కట్టెలు పెట్టి పాలిషింగ్ డ్రమ్ములు సబ్సిడీ ఇచ్చినాం. అంటే 2014-15లో కూడా మనం పసుపు ఉడకబెట్టే మిషన్ 50% కింద ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు స్పైసెస్ బోర్డు వాళ్ళు కూడా 90% కింద ఇస్తున్నారు యంత్రాలు. అంటే ఈ పసుపు బోర్డు ఏర్పడడం వల్ల రైతులకు మేలే. జియో ఇండికేషన్ వస్తే ఇప్పుడు మనకు ఈ పసుపు రేటు పెరిగితే రేపు పొద్దున్న రైతు నూతన రకాలు పెడతాడు. బెడ్ సిస్టమ్ వేసి అంటే ఇప్పుడు ఇట్లా ఇది చదును వేస్తారు. రేపు పొద్దున రేజుడ్ బెడ్ చేయాలి. రేజుడ్ బెడ్ చేయాలంటే దానికి మిషన్ కావాలంటే దానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ అవ్వాలంటే రైతుకు దిగుబడి రేట్ లేదంటే ఆయన వేయడు. అంటే ఆ బెడ్ సిస్టమ్తో పసుపు రైతుకు దిగుబడి పెరుగుతుంది, కొమ్ము సాగుతుంది, కొమ్ములో కుర్కుమిన్ కంటెంట్ పెరుగుతుంది. అట్లా మనకు ఈ పసుపులో చాలా విధమైన ఆధునికమైన పద్ధతులతో చేస్తే కూడా మనకు మార్కెట్ అక్కడ కొనేవాడు దాంట్లో కుర్కుమిన్ కంటెంట్ ఎంత ఉంది, ఇది కరెక్టా కాదా అనేది కూడా వాడు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా అవుతుంది. ఇట్లా మనం ఫ్లాట్ వేయడం వల్ల కూడా పసుపు కొమ్ము సాగది. ఇట్లా మనకు ఈ జిఐ ఇండికేషన్ వస్తే ఇవన్నీ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది.
తర్వాత రైతు కూడా ఇట్లాంటి నూతన పద్ధతులను అవలంబించి కూడా మనకు మార్కెట్ అంటే కొనేవాడికి ఏ పసుపు కావాలనేది కూడా ఇండికేషన్ ఇస్తాడు. మాకు పసుపు అనేది తల్లితో సమానం. మేము పసుపులకు పోతే కూడా మేము స్నానం చేయకుండా ఇక్కడ వెళ్ళాం, అంటే ఆ పద్ధతి మేము అవలంబిస్తున్నాం ఇక్కడ. అంటే పసుపు అంటే మాకు అంత పవిత్రత, ఒక దేవుడితో సమానమైన పంట మాకు. కాబట్టి ఈ పసుపుకు జియో ఇది రావాలి. మనకు ఇట్లా వస్తే కూడా రేపు పొద్దున మనకు జనాల్లో కూడా ఏం జరుగుతుంది, ఆర్మూర్లో ఎందుకే పసుపు ఎందుకు వేస్తారనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇదంతా మాకు కావాలి, వస్తే రైతులను బాగా సంతోషం చెందుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పంపినటువంటి ప్రతిపాదనను ఆమోదించాలి. ఆమోదనకు ఓకే చెప్తే ఖచ్చితంగా ఆర్మూర్ ప్రాంత పసుపుకు మరో కొత్త అరుదైనటువంటి గుర్తింపు లభిస్తుంది. తద్వారా పసుపు రైతులకు మేలు జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు. జిఐ ఇండికేషన్ కనుక లభిస్తే ఖచ్చితంగా రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు మంచి ధరలు, మంచి లాభాలు కూడా వస్తున్నటువంటి విషయాన్ని ఉద్యానవన శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఆర్మూర్ ప్రాంతం.